नाजरीन अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अगर आप दास्तान नलगुंडा न्यूज़ चैनल पहली मर्तबा देख रहे हैं तो छोटी सी गुजारिश है कि चैनल को सब्सक्राइब करना ना भूलें। सरदार वल्लभ भाई पटेल की 150वीं यौम पैदाइश के मौके पर जिला मोहतमिम पुलिस शरद चंद्र पवार ने एनजी कॉलेज ग्राउंड पर के रन हरी झंडी दिखाकर इफ्तिताह किया, जिसमें महकमे पुलिस अमले के अलावा दीगर स्कूलों के तलबा और तालिबात और अवाम की कसीर तादाद ने शिरकत की। ये 2K रन एनजी कॉलेज क्लॉक टावर सेंटर पहुंचकर जल्द से आम में तब्दील हो गई, जहां पर जिला मोहतमिम पुलिस और पुलिस अमले ने सबसे पहले सरदार वल्लभ भाई पटेल की तस्वीर पर फूल मालाएं चढ़ाते हुए उन्हें खिराज अकीदत पेश किया। बाद अज़ान जिला मोहतमिम पुलिस ने जलसे को मुखातिब होते हुए कहा कि सरदार वल्लभ भाई पटेल, जिनको आयरन मैन भी कहा जाता है, हिंदुस्तान की एक अजीम शख्सियत थी जिन्होंने भारत की आजादी में अहम किरदार अदा किया था, और उनको ये एजाज भी हासिल है कि वो भारत के पहले नायब वजीर आजम और वजीर दाखिला बने। वो हमेशा कौमी इत्तेहाद और नज़्म ज़ब्त और हुब्बुल वतनी को अव्वलीन तरजीह दी। इस मौके पर एडिशनल एसपी रमेश, डीएसपी शिवराम रेड्डी, ARDSP श्रीनिवासुलु, CI 1 टाउन राजशेखर रेड्डी और दीगर पुलिस अमले के अलावा कसीर तादाद मौजूद थी। बाद 1 टाउन CI राजशेखर रेड्डी ने तमाम जलसे में शिरकत करने वालों को हलफ दिलाया। उन्हीं के शुक्रिया के बाद इस जलसे आम का इख्तिताम अमल में आया। జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా DSP గారు, RI గారు, ఇతర CIలు, అదేవిధంగా రిటైర్డ్ పోలీసులు, పోలీసు అధికారులు, పోలీసు సోదరులు, విద్యార్థులు, మరి సంఘాలు, ఇతర క్లబ్స్ అందరూ కూడా నల్గొండ ప్రజలు, ప్రాంత ప్రజలు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. మన ARDSP గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా RI అశ్విన్ గారు, అదేవిధంగా RI సార్లు అందరూ కూడా చేస్తున్నారు. అందరూ వస్తాయని అనుకుంటున్నారు. इनका नहीं जरा सार स्लो ना वाले स्लो हमारे को रिवर्स हो रहा स्लो जरा बोले तो बुरा जाए स्लो नहीं। वालेकुम अस्सलाम। जरा पहले बोला नहीं स्कूल के बच्चों को ले लेकर आ गए ना। ऐसा है चलो
వెనకరమని ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన సిబ్బంది ఝాన్సీ అండ్ అమ్మాయిలు ఇద్దరు సారుకు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా గౌరవ అధికారి గారు రమేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఏఆర్ డిఎస్పీ గారిని అదేవిధంగా సిఐలను కూడా సాధారణంగా సిఐలు ఆర్ఐలు అందరినీ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆల్ సిఐస్ అండ్ ఆర్ఐ మొదటగా మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత యూనిటీ కార్యక్రమాన్ని సార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ సార్ ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా దేశం మొత్తంగా జాతీయ సమైక్యతను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇవాళ చాలా మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. రిటైర్డ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు కూడా వచ్చారు, కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ కూడా అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలని కోరుతున్నాము. మన వంట కనుక సమైక్యంగా ఉంటే మన దేశం ముందు ఉంటుంది, ఇతర దేశాలతో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరైనా సరే మన వేరే దేశాల మనం రావాలంటే కూడా భయపడతారు. అందువల్ల మనందరం కూడా తమ ప్రాంత భేదాలు అన్ని కొన్ని గుర్తుపెట్టి సమైక్యంగా ఉండాలని సందర్భంగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. యూనిటీగా ఉంటే మాకు పైన ఎవరు తెలియజేయలేమని చెప్పేసి మంచి మెసేజ్ ఇచ్చారు సారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎస్పీ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి రన్ ఫర్ యూనిటీ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈవెంట్ కి వచ్చేసి అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లందరికీ, ఎస్ఐలందరికీ, పోలీస్ సిబ్బందులకి, పిల్లలకి, ఇక్కడ వచ్చిన జనాలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పేరు పేద నమస్కారాలు. అయితే ఫస్ట్ మాట్లాడగల ముందు ఒక క్వశ్చన్, వల్లభాయ్ పటేల్ గారిని ఏమంటారు? సగం మంది తెలుసా? వెరీ గుడ్. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు? చెప్పండి, అందరు పిల్లలు కూడా ఉన్నారు కదా, చెప్పండి. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలు ఉంటే అందులో చాలా వరకు భారతదేశంలో జాయిన్ అవుతాయి అని చెప్తే, కొన్ని జాయిన్ అవ్వమని చెప్తే, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం వినేది లేదు. భారతదేశంలో జాయిన్ అవ్వాల్సిందే, మీరు అందరు కలవాల్సిందే, భారతదేశం మొత్తం యూనిటీగా ఉండాల్సిందే అని చెప్పేసి ఆ దృఢ సంకల్పంతో ఎక్కడ కూడా ఎటువంటి ప్రెజర్ కి లొంగకుండా అన్ని 562 ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా కలపడం జరిగింది. సో అతని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దృఢ సంకల్పం, ఆ ఐరన్ హ్యాండ్ తో అంతా చేయడం జరిగింది. కాబట్టి మన భారతదేశ నిర్మాణంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి సో ఇప్పుడు పటేల్ గారి గురించి అందరికీ తెలుసు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే, ఈ 150th బర్త్ యానివర్సరీ రోజు మనమందరం అతని ఆశయాలు, అతను ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లారో గుర్తించుకుంటూ మనం కూడా మన వంతు చేసుకుంటూ మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన వాల్యూ విచ్ మన పటేల్ గారు చెప్పింది ఇస్ పేట్రియాటిజం. పేట్రియాటిజం ఏమంటారు తెలుగులో?
దేశభక్తి ఏదున్నా కూడా కలిసి భారతదేశాన్ని అందరికీ కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఐ సోలమన్లీ among my fellow countrymen, I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country. Jai Hind.